నకరేకల్ 10th పేపర్ లీక్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. పేపర్ లీకేజ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూ 10వ తరగతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేసింది. పేపర్ లీక్ కు ఝాన్సీ లక్ష్మిని బాధితురాలిని చేస్తూ విద్యాశాఖ అధికారులు డిబార్ చేశారు. తన డిబార్ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఝాన్సీ లక్ష్మి లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. అధికారులు ఆకతాయిల తప్పిదానికి తనను బలి చేశారంటూ పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేసింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నల్గొండ డీఈఓ, ఎంఈఓ, నకరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొంది. ఏప్రిల్ 7 కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, అటు 10వ తరగతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి హైకోర్టుని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. డిబార్ వ్యవహారానికి సంబంధించి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, ఏదైతే 10th లీకేజ్ వ్యవహారం నకరేకల్ బాలుర గురుకుల పాఠశాలలో లీక్ అయినటువంటి 10th పేపర్ కి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి రోజుకు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఏదైతే ఈ తెలుగు పేపర్ లీకేజ్ వ్యవహారంలో అసలు ఆ ఎగ్జామ్ హాల్లో పేపర్ చూపించినటువంటి ఝాన్సీ లక్ష్మి తనకి ఎలాంటి సంబంధం లేదు, తనను బెదిరించడంతో బయట నుంచి వచ్చిన వ్యక్తి రాయి చూపించి బెదిరించడంతో నేను క్వశ్చన్ పేపర్ చూపించానని చెప్పి మొదటి నుంచి కూడా ఝాన్సీ లక్ష్మి చెప్తున్న సిచ్యువేషన్. అయితే ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా 11 మంది పైన కూడా కేసు నమోదు కావడం జరిగింది. 6గురిని జైలుకు కూడా పంపించడం జరిగింది. మరో 5గురిని ఇంకా విచారణ పేరుతోటి పోలీసులు మాత్రం విచారణ పేరుతోటి దాన్ని కాలయాపన చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడంతో పాటు కొన్ని ఛానల్స్ గానీ పేపర్ లో వచ్చినటువంటి వార్తల క్లిప్పింగ్ లను ఆయన ట్విట్టర్ వేదికగా కూడా పెట్టడం జరిగింది. అయితే దీనిపైన ఇటు నకరేకల్ మున్సిపల్ చైర్మన్ రజితతో పాటు మరో 2 కేటీఆర్ పైన, అలాగే బీఆర్ఎస్ పార్టీ మీడియా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి 2 పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అది కేసు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఈ రోజు తనకు ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కి సంబంధించి తనకు ప్రమేయం లేదు, తన సంబంధం లేదు, అనవసరంగా తనను డిబార్ చేశారు, తనను ఎగ్జామ్ రాసే విధంగా కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా ఏదైతే ఈ ఝాన్సీ లక్ష్మి మాత్రం అధికారులకు విన్నవించుకుంటున్నా కూడా ఎలాంటి స్పందన లేకపోవడం, ఇటు విచారణ పేరుతోటి రోజు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ రాజకీయ రంగు పులుముతున్న నేపథ్యంలో నిన్న ఝాన్సీ లక్ష్మి ఎవరైతే విద్యార్థి డిబార్ అయినటువంటి విద్యార్థి ఉన్నారో నిన్న హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీంతో హైకోర్టు కూడా వచ్చే నెల 7 వరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇటు ఎడ్యుకేషన్ సెక్రటరీకి సంబంధించి కావచ్చు, ఇటు నల్గొండ డీఈఓ, అలాగే నకరేకల్ ఎంఈఓ తో పాటు ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ 4గురికి నోటీసులు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఇటు పొలిటికల్ గా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇటు నిన్న కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం సంబంధించినటువంటి దగ్గర అనుచరులే ఈ వ్యవహారానికి పాల్పడాలని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటు కేటీఆర్ పైన అనవసరమైన కేసులు పెట్టారనేది కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇటు దీనికి 10th విద్యార్థుల భవిష్యత్ తోటి ఆటలాడుకుంటున్నారు. ఇటు పేపర్ లీకేజ్ కి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఇటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే తనకు ఎలాంటి సంబంధం లేని విషయంలో తనను బలి చేశారంటూ విద్యార్థిని హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. కానీ ఎగ్జామ్స్ అయితే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు ఎగ్జామ్ మాత్రమే ఝాన్సీ లక్ష్మి రాసింది. మిగతా పరీక్ష పేపర్లకు సంబంధించి ఇంకా ఎగ్జామ్ రాయాల్సి ఉంది. కానీ ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో తన పాత్ర ఉందంటూ కూడా ఆమెను డిబార్ చేసిన నేపథ్యంలో తనకు ఎలాంటి సంబంధం లేదు, తనకు బెదిరింపులకు పాల్పడినటువంటి బయట నుంచి వచ్చిన వ్యక్తి బెదిరిస్తేనే తను క్వశ్చన్ పేపర్ చూపించాను తప్ప తన ప్రమేయం లేదంటూ తనకు ఎగ్జామ్ రాసే అవకాశం ఇవ్వాలి, తన అనవసరంగా ఒక 1 year ఎడ్యుకేషన్ కోల్పోతానంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించడం తోటి వారికి
నోటీసులు కూడా హైకోర్టు జారీ చేయడం జరిగింది. వచ్చే నెల కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ 10th పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతుంది నగరికల్లు 10th పేపర్ లీకేజ్ వ్యవహారంలో. చూడాలి మరి అసలు బాధ్యులను వదిలేసి కావాలనే కొంతమందిని పేర్లు మాత్రమే అందులో కేసులో ఇరికించి నామమాత్రంగా విచారణ కొనసాగిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించి అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. తన ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యే విధంగా ఆదేశించాలంటూ కూడా ఝాన్సీ లక్ష్మి 10th క్లాస్ విద్యార్థి ఉన్నారు. ఆమె హైకోర్టుని ఆశ్రయించడంతో వారికి ఎడ్యుకేషనల్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీకి సంబంధించి కానీ ఇటు నల్గొండ డిఈఓ అలాగే ఎంఈఓ తో పాటు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ చీఫ్ కూడా నోటీసులు జారీ చేసే సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సునీత. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.